ఆహ్, ఈ 'కేఆర్ఎం' సినిమా మన కిరణ్ అబ్బవరం గారితో నేను ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నా. ఆయన సినిమాలు చాలా చూసాం. ఆయనేంటో, ఆయన పొటెన్షియల్ ఏంటో ఆయనకి తెలుసు. సినిమాకి ఎలా ఎదుగుతున్నారో మనం అంతా చూస్తున్నాం. ఈ సినిమాలో ముందు సినిమాల కంటే 100 టైమ్స్ ఎక్కువ ఆయన ఎనర్జీని వాడి ఆల్రెడీ మనం గ్లిమ్స్ అయి చూసాం. ఎలా ఉందో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సినిమా రేంజ్‌లో ఉంటది. అలాగే మన నాని గారు. నాని ఫస్ట్ టైం డైరెక్షన్ అయినా తన నరేట్ చేసినప్పుడు మేము అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే అంతకంటే డబుల్ మేకింగ్‌లో చూపించాడు. సినిమా చాలా బాగా వచ్చింది. అద్భుతంగా ఉంది. ఈ సినిమాని మీరు పెద్ద హిట్ చేస్తారని నమ్ముతున్నాను నేను. అలాగే మా రాజేష్ గురించి మేము ఫ్రెండ్స్. తన గురించి నేను చెప్పలేను, ఎందుకంటే మా ఫ్రెండ్షిప్ అటువంటిది. సినిమా హాస్య మూవీస్ ఎలా ఒక సినిమా తర్వాత సినిమా ఎంత బిజీ అయిపోయాడో మీరు చూశారు. ఇంక ఈ సినిమాలో నరేష్ గారు ఆయన నెక్స్ట్ లెవెల్ బ్లాస్ట్ ఉంటుంది సినిమాలో. తర్వాత ఈ సినిమాకి ముఖ్యమైనది ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంటు. ఆ క్యారెక్టర్కి ఎవరైతే బాగుంటారనే ఫస్ట్ డిస్కషన్ జరిగినప్పుడు చాలా డిస్కస్ చేసిన తర్వాత మన యుక్తి గారిని తీసుకున్నారు. తను పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. అలాగే మిగతా మా టెక్నీషియన్లందరికీ నా తరపున ఈ సినిమా ఇంత బాగా రావడానికి కృషి చేసిన టెక్నీషియన్లందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చేతన్ భరద్వాజ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఫుల్ లెంత్ ఎంటర్టైనర్. అసలు ఒక మ్యూజిక్కి ఒక చేస్తున్నప్పుడు స్కోర్ ఎప్పుడైనా మనం ఎంజాయ్ చేస్తే మ్యూజిక్ ఎంత బాగా వస్తుంది అన్నదానికి, ఎంజాయ్మెంట్ అనేదానికి కామెడీ అనేది చాలా ఇంపార్టెంట్. సో చేస్తున్న అసలు నేను